బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీష్ రావు తండ్రి మృతిపై మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం హరీష్ రావు ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి? ఇంకా ఎవరెవరు వచ్చారు సందర్శించడానికి వాళ్ళ తండ్రిని? సౌమ్య, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఈ రోజు పొద్దున్నే ఆయనైతే మృతి చెందారు. పలు ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం అయితే మృతి చెందారు. అనంతరం ఇటు కోకాపేటలో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించి కూడా సందర్శనార్థం అయితే ఉంచారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆయన బావ అయినటువంటి, ఆయన 7వ సోదరి భర్త అయినటువంటి సత్యనారాయణరావు పార్థివ దేహాన్ని కూడా నివాళులర్పించేందుకైతే వచ్చారు. వచ్చినటువంటి కేసీఆర్ వెంటనే తన అల్లుడు హరీష్ రావు కూడా తన పరామర్శ తెలిపి అనంతరం పుష్పాలతో, పూలతో ఆయన బావ అయినటువంటి సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించారు. అనంతరం ఆమె తన సోదరి అయినటువంటి సత్యనారాయణరావు భార్యను కూడా పరామర్శించి అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. కేసీఆర్ తో పాటు అనేక మంది బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. మరొక పక్క బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి హరీష్ రావుకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కూడా పరామర్శన అయితే అందించారు. సౌమ్య. రైట్ విజయ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ పలు ఆరోగ్య కారణాల వల్ల వయసు రీత్యా ఇవాళ కన్నుమూయటం జరిగింది. హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఇంటి వద్ద ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం బీఆర్ఎస్ నేతలు, ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ప్రముఖ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రావటం జరుగుతోంది సందర్శనార్థం. సో ఇవాళ సాయంత్రం పార్థివ దేహాన్ని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు కూడా రావటం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ దానికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం నెలకొందని చెప్పాలి. ఒకవైపు ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూసినటువంటి నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించే విధంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము మాజీ సీఎం కేసీఆర్ కూడా అక్కడ రావడం జరిగింది. అలాగే సంతోష్ కుమార్ వస్తూ ఉన్నారు, జోగినపల్లి సంతోష్ కుమార్, అండ్ వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా రావడం జరిగింది. అండ్ పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ అక్కడికి రావటం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావటం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా. క్వీన్స్ విల్లాస్లోని ఆయన ఇంటి వద్ద హైదరాబాద్లో ఉన్నటువంటి క్వీన్స్ విల్లాస్లో ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. సో ప్రజెంట్ పలు ఆరోగ్య కారణాల వల్ల ఆరోగ్యరీత్యా చాలా రోజులుగా ఆరోగ్యరీత్యన బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన కన్నుమూయటం జరిగింది. సో ప్రజెంట్ దానికి సంబంధించి అందరూ కూడా రావటం జరిగింది. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు క్వీన్స్ విల్లాకి పార్థివ దేహాన్ని సందర్శించడానికి. హరీష్ రావు తండ్రి మృతిపై మాజీ సీఎం కేసీఆర్, అలాగే కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.